Hi guys, this is Ambak Manoj. Welcome to my channel again. So guys, videos పెట్టడం కొంచెం లేట్ అవుతుంది because I'm extremely sorry for that. నేను ప్రతిసారి చెప్పడం మీరు వినడం ఇవన్నీ కామన్గా జరుగుతున్న విషయాలే. సో రీజన్ ఏంటంటే ఏం లేదు, బట్ కొంచెం నా పర్సనల్ వర్క్స్లో కొంచెం బిజీ ఉంటున్నాను అనమాట. అండ్ సో ఇవాళ అయితే మరొక ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో, చాలా యూస్ఫుల్ అయ్యే కంటెంట్తో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ టుడేస్ అవర్ వీడియో. గైస్, ఇవాళ వీడియో ఏంటంటే స్టూడెంట్స్. బేసికల్లీ మనం యూకే వచ్చిన దగ్గర నుంచి స్టూడెంట్స్కి యూజ్ అయ్యే థింగ్సే చేస్తూనే ఉన్నాం, యూజ్ అయ్యే వీడియోసే చేస్తూనే ఉన్నాం. సో కాకపోతే ఇక్కడ ఒక చిన్న చేంజ్ గైస్. ఏంటంటే అబ్రోడ్. సో ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్కి ఉండే కాన్సెప్టే. మీరు మిడిల్ క్లాసే, నేను మిడిల్ క్లాసే. సో ప్రతి ఒక్కరికి ఉండేది ఏంటంటే అబ్రోడ్ వెళ్ళాలి, డబ్బులు సంపాదించేయాలి, బాగా సంపాదించుకొని కుట్లు తీసుకొని మనం ఇండియా వెళ్ళిపోవాలి, లేకపోతే ఇండియాలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి. సో చాలా ప్లాన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నాం. ఏంటంటే సంపాదించడం సంగతి ఒక ఎత్తు అయితే, అది కాకుండా ఇంకా డెట్స్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఏంటంటారా? ఎడ్యుకేషనల్ లోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లాజిక్ తీసుకుందాం. ఎడ్యుకేషన్ లోన్ నేను వచ్చినప్పుడు నేను తీసుకున్నది ఒక 7 lakhs వరకు లోన్ తీసుకొని ఉంటానేమో, మేబీ నేను వచ్చిన బిగినింగ్ స్టేజెస్లో ఒక 4 years బ్యాక్. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒక స్టూడెంట్కి ఒక ఆలోచన రాగానే, ఇలా అబ్రోడ్ వెళ్ళాలని రాగానే వెంటనే వచ్చే కాన్సెప్ట్ ఏంటో తెలుసా? లోన్. ఎందుకంటే ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ వాళ్ళం, మనం లోనే కట్టగలం. ఎందుకంటే మన దగ్గర అంత డబ్బులు ఉండవు, కానీ మన కోరికలు మటుకు చాలా పెద్దవి ఆబ్వియస్లీ. అండ్ లోన్ తీసుకోవటం తప్పులేదు గాయస్. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, లోన్స్ కట్టడం సంగతి ఆలోచన పక్కన పెడితే, ఆ లోన్ కట్టలేక ఇబ్బందులు పడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. టు బీ ఆనెస్ట్, నేను ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉందన్నమాట. సో రిగార్డింగ్ ఆల్ ఎడ్యుకేషనల్ లోన్స్. ఓకే, లోన్ మరేంటి? లోన్ తీసుకోమని చెప్తున్నారా, తీసుకోవద్దని చెప్తున్నారా? చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. మీకు పిక్చర్ క్లారిటీ రావాలి ఈ వీడియోతో. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి గాయస్, లోన్ తీసుకోవటం తప్పు లేదు, 100% తప్పు లేదు. కానీ మనం ఏ లోన్ తీసుకుంటున్నాం, దాని ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, దానికి మనం పే చేసే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అని అదని ఇదని చాలా డిఫరెన్స్ వేరియేషన్స్ ఉన్నాయి. సో కొన్ని పాయింట్స్ అయితే నేను నోట్ చేసుకున్నాను. సో అవి అయితే మీకు ఇవాళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే ఆబ్వియస్లీ కింద రెడ్ కలర్ బటన్ గుద్దితే మారిపోవాలి కలర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, కమింగ్ టు లోన్ తీసుకుంటే, లోన్ తీసుకున్న తర్వాత నుంచి మనకి స్టార్టింగ్ ఇనీషియల్గా లోన్ ఇప్పించే వాళ్ళు చెప్తూనే ఉంటారు మనకి చాలానే, మీకు 100% లోన్ వస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు, మీకు మొత్తం వస్తుందండి. సో లోన్లో 2 types ఉంటాయి, కొలెక్టరల్, వితౌట్ కొలెక్టరల్. సో కొలెక్టరల్ అంటే మనకి ఏదైనా స్థలమో లేకపోతే ల్యాండో ఏదన్నా ఉంటే మనం అది పెట్టుకుంటాం, అది పెట్టుకొని దాని మీద డబ్బులు తీసుకొని, సో ఒకవేళ మనం కట్టకపోతే ఆ లోన్ మొత్తం, ఆ స్థలం మొత్తం వాళ్ళు తీసేసుకుంటాం, స్థలమో ఇల్లు ఏదో ఒకటి మొత్తం వాళ్ళైతే తీసేసుకుంటారు. సో నాన్ కొలెక్టరల్ లోన్స్ బాగా అట్రాక్ట్ అయ్యే లోన్స్ అనమాట. ఏం స్థలం ఏం పెట్టడం, డబ్బులు ఇస్తున్నా తీసేసుకుందాం, ఏమైంది, అయిపోద్ది పని, వెళ్ళిపోతాం అబ్రోడ్ వెళ్ళిపోయి కోట్లు సంపాదించేసేసి ఇంటికి పంపించేస్తాం. సో గాయస్, టు బీ హానెస్ట్ చెప్తున్నాను, నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూసిన తర్వాతే ఈ వీడియో చేయడానికి గల కారణం. సో నేను లాస్ట్లో ఆ స్టేట్మెంట్స్ కూడా నేను మీకు క్లియర్గా డెమాన్స్ట్రేట్ చేస్తాను క్లియర్గా లాస్ట్ ఎండింగ్లో. లోన్ తీసుకున్నది 30 lakhs అనుకున్నాం. సో మన కాలేజ్ ఫీజు ఎంత? మ్యాక్సిమం 20 లోపు ఉన్నది, కొన్ని కాలేజ్ 20 పైన ఉంటాయి యూనివర్సిటీస్ ఇక్కడ. సో కానీ మనం తీసుకున్న లోన్ కెపాసిటీ ఎంత? 30 lakhs. సరే, వీసా ఖర్చులకు వీటికో మనం 100% లోన్ తీసుకుంటున్నాం.
కానీ గాయస్ దాని టెన్యూర్ అయిపోయేసరికి, దానికి 10 years 12 years లేకపోతే అయిపోయేసరికి ఎట్లా అయిపోద్దంటే ఓవరాల్గా ఆ ఇయర్ అయిపోయేసరికి మీరు తీసుకున్న దానికంటే మీరు కట్టేది డబల్, 10 to 18% వరకు ఉన్నాయన్నమాట ఇంట్రెస్ట్ రేట్. ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్ సంగతి అయితే మాట్లాడుతున్నాను నేను. అండ్ ఓకే, ఇదంతా ఫైన్, ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. సో అయిపోతుంది, ఇక్కడ అబ్రాడ్ వచ్చేస్తాం, సంపాదించేస్తాం. గాయస్ అస్సలు అవ్వని పని. కానీ అలా ప్రీపేమెంట్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఎట్లా ఉంటుందంటే ప్రీ పెనాల్టీ ఛార్జెస్ అన్నమాట. సో ప్రీ పెనాల్టీ ఛార్జెస్ ఏదైతే ఉందో ఆ ప్రీ పెనాల్టీ ఛార్జెస్ ప్రతిదీ మనకి పిన్ టు పిన్ ఏంటంటే దాదాపుగా మనకి ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే నువ్వు లోన్ తీసుకొని 12 yearsకి తీసుకొని నువ్వు 2 ఏళ్ళలో కట్టేస్తానంటే ఆడెందుకు ఒప్పుకుంటాడు? ప్రీ పెనాల్టీ ఛార్జ్ చేస్తాడు. సో ఆబ్వియస్లీ ప్రీ పెనాల్టీ ఛార్జెస్ ఉంటాయి. సో సర్లే ప్రీ పెనాల్టీ ఛార్జెస్ కట్టేసేసి ఏదో ఒకటి చేసేద్దాం అని అనుకుంటాం కూడా మనం బ్లెండర్ మిస్టేక్ చేస్తున్నట్టే. అండ్ ఇంకొకటి కమింగ్ టు పాయింట్, ఇప్పుడు మీరు పే చేసేస్తారు లోన్ అయితే ఏదైతే ఉందో, మీరు లోన్ క్లియర్గా పే చేద్దాం, బిఫోర్ పే చేద్దాం అనుకుంటే ఇది సినారియో. ఓకే, లేదు మనం ఆ టెన్యూర్ అంతా ఉందాం అనుకుంటుంటే ఇక్కడ ఎట్లా అవుతుందంటే గాయస్ మీరు నమ్మరు, అప్రాక్సిమేట్గా మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీ ఈఎంఐ మీరు మంత్లీ కట్టాల్సిన పేమెంట్ ఏదైతే ఉందో అది నియర్లీ, ట్రస్ట్ మీ గాయస్, 50 నుంచి 60 వరకు అప్రాక్సిమేట్గా చెప్తున్నాను నేను ప్రైజెస్ అన్నీ. సో మీకు ఏదన్నా క్లియర్ డౌట్స్ ఏదన్నా ఉంటే మీరు ఒకసారి ఇన్స్టాలో అయితే కాంటాక్ట్ అవ్వండి, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అండ్ ఏంటంటే ఈ గ్యాప్లో ఏదైతే ఉందో మీరు ప్రతి నెల మీ మీద ఒక 50 నుంచి 60,000 వరకు బడ్డీని ఉంటుంది ఈఎంఐ మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత. సో లోన్ తీసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ ఇన్ని ఇస్తున్నారంటే అబ్బే మనం ఎందుకు చదువుతాను సార్, చదవం ఎక్కడ సంతకాలు పెట్టాలి, ఇక్కడ టప్ప సంతకాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. గాయస్ మస్ట్ అండ్ షుడ్గా పిన్ టు పిన్ వాళ్ళ ఇచ్చిన డాక్యుమెంట్, ఆ లోన్ అప్రూవల్ అయ్యేక ముందు వచ్చిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో క్లియర్గా కనుక్కొని అసలు ఏంటి ఎట్లా తీసుకోవచ్చు. గాయస్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు తీసుకున్న 30 లక్షలకి దానికి డబల్ అయ్యి మళ్ళీ 60 లక్షల వరకు మీరు పే చేయాలంటే, సో ఏంటంటే ఇదంతా ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్, అంటే ఆ చైన్ సిస్టమ్ లాగా జరుగుతూ ఉంటుంది అనమాట. వడ్డీ వెళ్ళి అసల్లో కూర్చోవటం, అసలు నుంచి మళ్ళీ వడ్డీ పెరగటం, అట్లా ఈఎంఐలు దాదాపుగా మీరు నమ్మరు గైస్, 2023లో మన జనరల్గా లోన్ కట్టలేకుండా ఉన్న వాళ్ళ పర్సంటేజ్ నియర్లీ 8.7% ఉంది. అంటే స్టూడెంట్సే కేవలం, అంటే లోన్ తీసుకొని ఎడ్యుకేషన్ లోన్ కట్టకుండా ఉండే వాళ్ళ సంఖ్య. సో ఏంటి బ్రో మరి ఎంత నెగిటివిటీగా చెప్తున్నావు ఎడ్యుకేషన్ లోను, మరి మా అబ్రోడ్ ప్లాన్ ఎలాగా, మరి మీరు వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు, మరి మేము రావద్దా, మరి మా దగ్గర డబ్బులు లేవు, మేమైతే రావాలి. సో గైస్ వస్తున్నా ఇదే పాయింట్. సో మనం నెగిటివ్ ఎంతైతే మాట్లాడుకున్నామో దీని గురించి మీకు పాజిటివ్ కూడా అంతే తెలియాలి. ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు గైస్, తీసుకోవద్దు అని నేను అనట్లేదు. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అంతంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం? కాలేజ్కి 20 లక్షలు, వీసాలకి, వీటికి వాటికి ఎక్కడి నుంచి తేలేం, మన దగ్గర డబ్బులు ఉండవు, ఆబ్వియస్లీ ఉండవు. సో మనం చేయాల్సిన పని ఏంటంటే కొన్ని స్ట్రీమ్స్ చెప్తాను గైస్, దానివల్ల మీకు యూజ్ అవుతుంది. అసలు ఎలా తీసుకోవచ్చు లోను, ఏ రకంగా తీసుకుంటే మనకి బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో కొన్ని బ్యాక్గ్రౌండ్స్కి మాత్రం ఎలా తీసుకోవచ్చు అనేది నేనైతే చెప్తాను. అండ్ కమింగ్ టు సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, ఈ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 50 to 80% మాత్రమే మీరు లోన్ అనేది తీసుకోవాలి. మిగిలిన రెస్ట్ మీ దగ్గర నుంచి పెట్టడమో లేకపోతే సేవింగ్స్ నుంచి పెట్టడమో అట్లా చేస్తే ఇట్స్ గోనా బీ బెనిఫిట్. ఇంకా అదర్ స్ట్రీమ్స్ ఏదైతే ఉందో, ఇంకా ఐబిఎం అవ్వచ్చు, ఓన్లీ ఇది అబ్రోడ్కి సంబంధించిన థింగ్స్ కాబట్టి నేను చెప్తున్నాను, అబ్రోడ్కి వచ్చే వాళ్ళు ప్లాన్ బట్టి చెప్తున్నాను అనమాట. అండ్ కమింగ్ టు వేరే స్ట్రీమ్స్, అదర్ స్ట్రీమ్స్, ఈ 4 కేటగిరీస్లో కాకుండా అదర్ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళు ఐబిఎం లేకపోతే ఇంకా డిఫరెంట్ మేనేజ్మెంట్ సెక్టర్ ఆర్ సంథింగ్ ఇంకేదన్నా ఉంటే, గైస్ ట్రస్ట్ మీ, మ్యాక్సిమం 30% యూ హ్యావ్ టు టేక్ లోన్, దట్స్ ఇట్. ఎందుకంటే
నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ నేను ఎండ్ చేస్తాను ఇది దగ్గర ఎట్లా అంటే ఒక మా రూమ్మేటే కూర్చొని బాధపడుతున్నాడు. సో బాధపడుతూ ఏడుస్తుంటే ఏంటి అన్న అంటే లోన్ కట్టలేకపోతున్నానన్న, లోను ఇంత అయిపోయింది, డబ్బులు కట్టలేకపోతున్నాను సిచ్యువేషను. అది నాకు ఆ సిచ్యువేషన్ నాకు బాగా హర్ట్ చేసింది నన్ను. సో ఖచ్చితంగా దీని గురించి తెలియాలి, అసలు లోన్ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. సో ఆ టెన్యూర్ కానీ లేకపోతే ఈఎంఐలు కానీ గైస్ ట్రస్ట్ మీ, అబ్రాడ్ వచ్చి కట్టేద్దాం అనుకుంటే సో మీరు ఈ స్ట్రీమ్స్లో ఉంటే, ఎందుకంటే అవ్వంగానే మీకు జాబ్ దొరుకుతుంది, బయటికి వెళ్ళంగానే మీరు ఈజీగా దాన్ని ప్రీపేమెంట్ చేసుకోవడానికి మీకు కెపాసిటీ వస్తుంది. అది కాకుండా ఈ వేరే అదర్ స్ట్రీమ్స్లోకి వస్తే సో అది నిజంగా మీకు ప్రాబ్లం అవుతుంది గైస్. ట్రస్ట్ మీ, ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని దీని గురించి క్లియర్గా అసలు మీకు చెప్పడానికి క్లియర్గా నేను ప్రిపేర్ అయ్యి ఇప్పుడు నేను ఈ లోన్ గురించి చాలా ఉన్నాయి కంపెనీస్ అయితే కొలెక్టరల్ లేకుండా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మీకు చెప్పా కదా 10 to 18% ఉంటుంది. సో నాకు తెలిసి మోర్ దాన్ దట్, ఐ మీన్ 10 నుంచి నేను తీసుకున్నప్పుడే ఇట్స్ గీన్ లైక్ 14.1% ఎంతో సంథింగ్ ఎడ్యుకేషన్ లోన్. సో ఆ కాన్సెప్ట్లో అక్కడైతే నేను ఆపేశాను అనమాట. సో నేను తీసుకున్న 7 లక్షలకి కట్టడానికి నాకు దగ్గర ట్రస్ట్ మీ గైస్ నాకు చాలా టైం పట్టింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళైతే మ్యాక్సిమం మీరు తీసుకోవాల్సిన లోన్ కెపాసిటీ ఇట్స్ 50 to 80%. రెస్ట్ అమౌంట్ యూ హ్యావ్ టు బేర్ దట్. ఇంకా అది కూడా లేదు అంటే కనుక చెయ్యండి బాయ్, చాలా జాబ్స్ ఉన్నాయి ఇండియాలో. సేవింగ్స్ చేయలేరా? సేవింగ్స్ చేయండి. సేవింగ్స్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అంటే మీకు నేను చెప్తుంటే కొంచెం బాధగా అనిపించవచ్చు, కాకపోతే ఇక్కడ సినారియో నేను రియాలిటీ చూశాను కూడా చెప్తున్నాను. అండ్ తర్వాత నేను స్టేట్మెంట్ వేస్తాను, మీకు వస్తుంది స్టేట్మెంట్. సో ఆ పర్సన్ పర్మిషన్ అడిగాను నేను, తప్పలేదన్నా నేను ఇబ్బంది పడ్డాను, ఒకరికి హెల్ప్ అవుతుందంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఏం లేదు నాకు అన్నది. నేను ఆ స్టేట్మెంట్ మీకు డెమాన్స్ట్రేట్ చేస్తాను చూడండి. అయితే ఇదొకటైతే మీరు 100% గుర్తుపెట్టుకోండి గాయస్, ట్రస్ట్ మీ. ఎవ్వరు తెలిసి ఇబ్బంది పడొద్దు. మ్యాక్సిమం మీరు ఇప్పుడు బ్యాంక్స్ ఇస్తారు మీకు 100% లోన్ ఇస్తారు, మొత్తం మేమే పెట్టుకుంటాం, మీకు 30-50 ఎంత కావాలో చెప్పండి అంటారు. సో కానీ దాని వెనకాల వచ్చే పరిణామాలు మనం ఊహించరానివి. సో కరెక్ట్గా చెప్పాలంటే మీరు కష్టపడతారు మీకోసం కాదు, బ్యాంక్ వాళ్ళ కోసం. అదొకటి గుర్తుపెట్టుకోండి గైస్. ఎడ్యుకేషన్ లోన్ ఈజ్ ఎ బిగ్. దయచేసి నా సబ్స్క్రైబర్లు నేను తెలిసిన వాళ్ళు ఎవరు ఇలాంటి ట్రాప్లో పడద్దు. సో పడి ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూసి ఒకరిని కాదు 4-5 నేను కన్సల్ట్ అయ్యాను, ఇబ్బంది పడుతూనే ఉన్నారు స్టిల్. సో మీరెవరు ఇబ్బంది పడకూడదని చెప్పి వీడియో చేయడానికి రీజన్ అనమాట. ఇంకేదైనా మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా నేను ఫర్దర్లీ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మేక్ షూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. వైజ్గా రండి, తెలిసి ఏదో ఒక ట్రాప్లో అయితే పడద్దు. సో ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను. సో ఆబ్వియస్లీ డోంట్ గో టు దట్ ట్రాప్. ఓకే, వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మంచి ఎనర్జీ వస్తే నెక్స్ట్ టైం నుంచి వీడియో చేయడానికి చేస్తాను ఖచ్చితంగా. క్విక్గా ఈ మధ్యన త్వరగా వీడియోస్ రావడానికే ప్లాన్ చేస్తాను అనమాట గైస్. ఎందుకంటే జరుగుతున్న సిచ్యువేషన్, జరుగుతున్న థింగ్స్, నా ఫైనాన్షియల్ థింగ్స్ అన్నీ సార్ట్ చేసుకునేసరికి ఇట్స్ లైక్ అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది. దానివల్ల వీడియోస్ పెట్టడం కుదరట్లేదు. బట్ మేక్ ష్యూర్ ఇక నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. క్షమించండి నన్ను కొంచెం వీడియోస్ రావట్లేదని. అండ్ ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఈజ్ అంబక్ మనోజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ UK.